విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉందును. హల్లెలూయా. ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట ఏంటో తెలుసా? ప్రభు ఈరోజు మనందరితో ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాట ఏంటో తెలుసా? నేను ఎంతకాలం మీతో కూడా ఉందును. విశ్వాసం లేని తరం వారలారా, విశ్వాసం లేని తరం వారలారా, నేను అసలు ఎంతకాలం మీతో కూడా ఉండాలి, ఎంతవరకు అసలు మిమ్మల్ని సహించాలి, వారిని నా ఎద్దుకు తీసుకొని రండి అని వారితో చెప్పగా. హల్లెలూయా. సహోదరులారా, ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభు జనసమూహంలో ఉన్నప్పుడు ఒక అతను వచ్చి బోధకుడా, నా కుమారుని మూగదెయ్యం పట్టింది, అతన్ని నీ ఎదుకు నేను తీసుకొని వచ్చాను. అతడు ఆ దెయ్యం ఎక్కడ పడుతుందో అక్కడ అది వాడిని పడద్రోస్తుంది. వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చెల్లిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అతన్ని తీసుకొని వచ్చి మీ శిష్యులని వెళ్ళగొట్టమని నేను అడిగాను, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడైతే ఈ యొక్క పరిస్థితి, ఈ మాట ఎప్పుడైతే ప్రభువు ఆయన విన్నాడో, ఆయన చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ముందును. హల్లెలూయా. అప్పుడు సోదరులారా, మరి యేసు ప్రభు అనేకమైనటువంటి ఆయన అపవిత్రాత్మను ఆయన వెళ్ళగొట్టాడు. అనేకమైనటువంటి కుంటి వారిని, మరి గుడ్డి వారిని ఆయన బాగు చేస్తున్నాడు. ఆయన అనేకమైనటువంటి స్వస్థతలు, అనేక మంది రోగులను, వ్యాధులను అందరినీ కూడా ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మరి ఈ విధంగా ఆయన స్వస్థపరిచినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. మరి వీరు కూడా ఏం చేశారు? విశ్వాసము లేని తరం వారులారని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. విశ్వాసం లేకుండా మరి ఎంతకాలం నేను మీతో కూడా ఉందును. మీకు విశ్వాసం అనేది ఉండాలి కదా. హల్లెలూయా. కాబట్టి మార్కు సువార్త 9:23 ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. మార్కు సువార్త, అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? నమ్ముట నీ వలన అయితే, విశ్వాసం ఉంచడం నీ వలన అయితే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే విశ్వాసం అనేది నువ్వు కలిగి ఉంటే, విశ్వాసం అనేది ఉంచడం అనేది నీ వలన అయితే, విశ్వసించే వానికి సమస్తం ఏం కలుగుతుంది? సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే, విశ్వసించే వానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఎంత సాధ్యమని చెప్పేసి ఇక్కడ మరి మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మరి ఆ విధంగా ఆయన మాట చెప్పి ఆయన ఏం చేశాడు? ఆయన మాటలు చెప్పి ఆయన వారిని తీసుకొని రమ్మని చెప్పాడు. హల్లెలూయా. Everyone say praise God. Everyone say praise God. Thank you Jesus. Thank you Father. Hallelujah. మరి మత్తయి సువార్త 21 కూడా ఇరవై ఒకటి 22 వచనాలు చదువుకుందాం. మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూసి
నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పారు. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రియులారా, యేసు ప్రభు మీద ఉండాల్సినటువంటి విశ్వాసం లేదు. యేసు ప్రభు దగ్గరికి మనం వస్తున్నాము, ఆయన దగ్గరికి మనం వస్తున్నాము, ఆయన వాక్యాన్ని మనం వింటున్నాము. కానీ యేసు ప్రభుతో కూడా ఉండుకునే మనం ఎలా ఉంటున్నామంటే ఆయన యందు ఉంచవలసినటువంటి విశ్వాసం మనం ఉంచట్లేదు. హల్లెలూయా. ఆయన యందు ఏ విధమైనటువంటి విశ్వాసం ఉంచాలి, ఎలాంటి విశ్వాసం ఆయన మీద ఉంచాలి? యేసు ప్రభుతో కూడా ఉంటే ఆయన మీద మనకు అసలు ఎలాంటి నమ్మకం ఉండాలి, ఎలాంటి విశ్వాసం ఉండాలి అని చెప్పేసి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం ఉండాలంటే అసలు మనము సందేహపడకుండా మరి మనం విశ్వాసం కలిగి ఉండాలి. సందేహం అనేది ఉండకూడదు. మన గత వారంలో కూడా మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా. రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ఏమనుకునింది తన హృదయంలో? ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టినెడల నేను బాగుపడతాను. ఆల్రెడీ ఆమె ఏం చేసింది? ఆమె విశ్వసించి దేవుని దగ్గరికి వచ్చింది. అలాంటి విశ్వాసం మన దగ్గర లేదు. ఈ రోజుల్లో యేసు ప్రభు దగ్గరికి మనం అందరం వస్తున్నాము, యేసు దగ్గరికి వస్తున్నాము, ఆయనకి ప్రార్థన చేస్తున్నాము, ప్రభువా అని చెప్పేసి ఆయన దగ్గర మనం వేడుకుంటున్నాము, మొరపెట్టుకుంటున్నాము. కానీ ఆయన సహాయము మనకి మరి చేస్తాడు. ఆయనకి ముట్టితే బాగుపడుతును అనుకొని, అంటే నేను బాగుపడతాను, యేసు ప్రభుకి నేను ప్రార్థన చేస్తే నాకు సహాయం వస్తుంది అనే విశ్వాసం కావాలి ఈరోజు. ఇలాంటి విశ్వాసం ఎంతమందిని మనం వెంబడిస్తున్నాము? ఇలాంటి విశ్వాసం ఈ రోజుల్లో మనం ఇలాంటి విశ్వాసం కలిగి యేసు ప్రభుని వెంబడిస్తున్నాము. విశ్వాసం లేకుండా యేసు ప్రభుని మనం వెంబడిస్తూ ఉంటే దానివల్ల మనకి అసలు ఏ ప్రయోజనం అనేది ఉంటుంది? విశ్వాసం లేకుండా యేసు ప్రభుని మనము పారంపర్యాచారాలను బట్టి యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటే దానివల్ల మనకు అసలు ఏం ప్రయోజనం ఉంటుంది? హల్లెలూయా. మరి శాస్త్రుల పరిశీలిలాగా పారంపర్యాచారం వాళ్ళు కూడా చేశారు. ఏంటి ఆ పారంపర్యాచారం? చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు, చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు, కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయకూడదు. ఇవన్నీ పారంపర్య ఆచారాలు. వాళ్ళు కూడా దాన్ని పాటించారు. అవసరమైనటువంటి నిజమైనటువంటి దేవుని ఆజ్ఞను వాళ్ళు ఏం చేయలేదు, పాటించకుండా పారంపర్యాచారాన్ని పాటించుకుంటూ వచ్చారు. ఈరోజు దేవుడిని మనం వెంబడిస్తున్నామని మనం అందరూ చెప్పుకుంటున్నాము. నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నాను, నేను యేసు ప్రభుతో కూడా ఉన్నాను, నేను బాల్యం నుండే నేనేం చేశాను? బాల్యం నుండే నేను యేసును ఎరిగి ఉన్నాను, బాల్యం నుండే నేను యేసును ఎరిగి ఉన్నాను. కాబట్టి బాల్యం నుండే నేను యేసును ఎరిగి ఉన్నాను, బాల్యం నుండే యేసు ప్రభు అంటే నాకు ఎవరో తెలుసు, కానీ ఆయన దగ్గర నాకు స్వస్థత లేకపోతే నాకు ఆయన దగ్గర సహాయము దొరకట్లేదు అనే పరిస్థితిలో మనం ఉండకూడదు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, విశ్వాసము లేని తరం వాళ్ళారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉందును. హల్లెలూయా. ఎంతకాలం నేను మీతో కూడా ఉండాలి, ఎంతకాలం మిమ్మల్ని నేను సహించాలి అని చెప్పేసి ప్రభు అక్కడ అడుగుతున్నాడు. ఒక పక్క ఆ విశ్వాసం లేని వారు ఒక్కరు కూడా లేరా అన్నటువంటి ఆవేశంతో అన్నటువంటి ఆ భావంతో ప్రభు అక్కడ అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం అడుగుతున్నాడు? విశ్వాసం లేని తరము వారలారా, అంటే మీకు ఎవరికి విశ్వాసం లేదా? ఇలాంటి ఒక ఈ మూగ దెయ్యాలు కానీ లేకపోతే ఇలాంటి పరిస్థితులు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు దాన్ని విడిపించడానికి మీకు ఎవరికి విశ్వాసం లేదా? విశ్వాసం లేని తరం వారలారా, మీకు విశ్వాసం లేదా
అనే ఒక భావనతో దేవుడు అక్కడ అడుగుతున్నాడు. కానీ ఆయన విశ్వాసం మీకు కలిగి ఉంటే మీరు సమస్తం, మీ నమ్మువానికి సమస్తం సాధ్యమే అని చెప్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు దగ్గర మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. యేసు ప్రభు దగ్గర మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఒకవేళ యేసు ప్రభు మీద ఉంచిన విశ్వాసము అది పరిపూర్ణంగా లేకపోతే ఈరోజు మనం పరిపూర్ణంగా చేసుకోవాలి. యేసు ప్రభు చెప్తున్నాడు కదా, మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్నట్లయితే మీరు, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్నట్లయితే మీకు ఏమవుతుంది? హల్లెలూయా. చెట్టునకు జరిగిన దాన్ని మాత్రమే చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో, హల్లెలూయా, స్తోత్రం, అలాగు జరుగునని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి సహోదరులారా, దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మరి మనకి విశ్వాసం కలిగి సందేహపడకుండా ఉండాలి. మనం ఎలా ఉండాలి? మనం విశ్వాసం కలిగి సందేహపడకుండా మనం ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఆయన కార్యము నెరవేర్చబడుతుంది. ప్రభు దగ్గర నుంచి మనకి ఏం జరుగుతుంది? కార్యం అనేది దేవుడు మన పక్షాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈరోజు ఏ విశ్వాసం మనం కలిగి ఉన్నాము? విశ్వాసం లేని తరము వారి వలె ఉన్నామా? విశ్వాసం కలిగిన వారి వలె ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం చెప్తాం. అందరూ కూడా స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం కదా, మీకు విశ్వాసం ఉంటే మీరు సందేహపడకుండా, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా మీరు దేవునికి మీరు మొరపెట్టినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే మీకు ఎలాంటి శక్తి ఉంటుందంటే, ఆ విశ్వాసంలో ఎంత గొప్ప శక్తి ఉంటుంది అంటే, ఆ కొండను కూడా చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పినట్లా అలాగూ జరిగినని నీతో నిశ్చయంగా చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసానికి ఒక పరిమాణం ఉంది. ఆ పరిమాణం ఏంటో తెలుసా? దేవుడు దాన్ని కొలుస్తున్నాడు. దాన్ని మొట్టమొదటిగా దేవుడు విశ్వాసానికి చాలా ఎక్కువ బలం ఉంది. కానీ దేవుడు దానికి ఇచ్చినటువంటి మెజర్మెంట్ ఏంటో తెలుసా? ఆవగింజ. ఏమిచ్చాడు ప్రభు దానికి? ఆవగింజ ఎంత చిన్నదిగా ఉంటుంది? ఆవగింజ ఎంత చిన్నదిగా ఉంటుంది? చాలా చిన్నదిగా ఉంటుంది. అన్ని విత్తనాలన్నింటిలో చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే విశ్వాసం అనేది నీకు అంత చిన్నదిగా ఉంటే నిజంగా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఏంటి ఆ కార్యాలు? కొండని చూసి కూడా నీవు వెళ్ళి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పినట్లయితే నిశ్చయంగా అలా జరుగుతుంది అంటున్నాడు. అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసానికి అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేపబడేటువంటి శక్తి విశ్వాసానికి ఉంది. అంత విశ్వాసం వలన దేవుడు ఈ కార్యాలన్నీ చేయగలిగాడు. దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలన్నీ ఎలా చేయగలిగాడంటే, విశ్వాసం వలన సందేహపడకుండా అడిగినట్లయితే, విశ్వాసం వలన సందేహపడకుండా యేసు ప్రభుని అడిగితే మనకు ఆయన ఇస్తాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాం, ఆయన ఏ ఇస్తాడో ఈడో, ఆయన ఎప్పుడో ఇస్తాడులే ఆయన ఇస్తాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. నేను ప్రార్థన చేశాను కదా, ఆయన నాకు ఇచ్చే తీరుతాడు, దాన్ని ఖచ్చితంగా ఆయన నాకు సహాయం చేస్తాడు. ఆయన దగ్గర సహాయం నాకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను ప్రార్థన చేసింది ఎవరికి? యేసు ప్రభుకి నేనేం చేశాను?
ప్రార్థన చేశాను. ఆయనకి నేను ప్రార్థన చేస్తే ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను బాగుపడతాను. ఆయనకి నేను ప్రార్థన చేస్తే నాకు సహాయం వస్తుంది. అలా మాట్లాడాలి మన విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మనకి మరి ఈ రోజుల్లో మనకి ఉండాలి. అంతే. అది ఒకటి మొదటి విషయం. అంటే రెండో విషయం ఏంటో తెలుసా? విశ్వాసం అనేది చాలా బలమైనది. విశ్వాసం అనేది ఎలాంటిది? చాలా శక్తివంతమైనది అనమాట. అది చాలా బలమైనది. కొండలను కూడా అది పెకలించగలుగుతుందండి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం అక్కడ ఉదాహరణగా అక్కడ చెప్పబడిన మాట అది. ఆ మాటను మనం చూసినట్లయితే కొండలను కూడా కలిగేటువంటి పరిపూర్ణ విశ్వాసం అనేది ఉందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనము. ప్రవచించు, కృపావరము కలిగి, మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఈ వాక్యంలో మనం తీసుకోవాల్సినటువంటి ఆ భాగం ఏంటో తెలుసా? విశ్వాసము ఏం చేస్తుందంటే ఇక్కడ కొండలను పెకలింపగలిగినటువంటి పరిపూర్ణ విశ్వాసం. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఆ భావం అర్థం ఏంటి తెలుసా? విశ్వాసానికి అంత బలం ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఎవరికైనా ఈరోజు విశ్వాసానికి ఎంత శక్తి ఉందో అనేది మనకి తెలియకుండా మనం ఈరోజు ప్రభువునందు మనం విశ్వాసము బలహీనంగా ఉంది. హల్లెలూయా. ప్రభువునందు ఎలా ఉంది మన విశ్వాసం? బలహీనంగా ఉంది. అందుకే చాలా చోట్ల కూడా విశ్వాసాన్ని మరి దాన్ని కొలత వేస్తున్నారు, మెజర్మెంట్ చేశాడు. ప్రభు అయితే ఏం చేశాడు? పరిపూర్ణ విశ్వాసం అని చెప్పాడు, ఆవగింజ విశ్వాసం అని చెప్పాడు. కానీ దాన్ని చూసినట్లయితే విశ్వాస విషయంలో బలహీనులు అని కూడా రాయబడింది. అంటే బలహీనమైన విశ్వాసం కూడా ఉంది. అంటే ఈరోజు మనం ప్రభు దగ్గర నుంచి ఎందుకు ఆయన దగ్గర నుంచి మనం సహాయం పొందుకోలేకపోతున్నాము? ఈరోజు ప్రభు దగ్గర నుంచి ఎందుకు మనము ఆ యొక్క శక్తిని అనుభవించలేకపోతున్నాం? ఈరోజు ప్రభు దగ్గర నుంచి ఎందుకు మనకి స్వస్థత అనేది మనకి జరగకుండా ఉంది? ఎందుకు మనకి మరి కార్యాలు నెరవేర్చబడకుండా ఉంది అంటే కారణం ఏంటో తెలుసా? విశ్వాసం అనేది మనకి ఏముంది? ఎలా ఉంది? బలహీనంగా ఉంది. విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే మనం వృద్ధి పొందించుకోవాలి. విశ్వాసాన్ని మనం అభివృద్ధి పొందించుకోవాలి. విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? వాటిని మనం కూడగట్టుకోవాలి. విశ్వాసాన్ని ఏం చేయాలి? మనము కూడగట్టుకోవాలి. విశ్వాసాన్ని మనము పెంచుకోవాలి. ప్రభు మీద మనం విశ్వాసం పెంచుకోవాలి. మరి మా రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసం మనకి ఉండాలి. హల్లెలూయా. మరి ఇంకొక స్త్రీ ఉంది. ఆమె ఎవరంటే తెలుసా? ఆమె విశ్వాసం కూడా గొప్పదని ప్రభువే ఆమెను గూర్చి ఘనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త హల్లెలూయా 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము హల్లెలూయా 26వ వచనం చూడండి. ఆమె ఎవరంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 26. ఆ స్త్రీ సురోఫెనికేయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కను తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన
ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసారా, ఆమె యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఆమెతో అమ్మా, నేను పిల్లల రొట్టెని తీసుకొని కుక్క పిల్లలకి నేను వేయడం అనేది మంచిది కాదని చెప్తే ఆమె ఏం చెప్తుందో తెలుసా? అయ్యా, మరి కుక్క పిల్లలు కూడా తమ యజమానులు అవును ప్రభు, ఆ కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవి రొట్టె ముక్కలు తినును కదా. పిల్లలు ఏం చేస్తారు? భోజనం చేసేటప్పుడు వాళ్ళు సరిగ్గా తినరు, కొన్ని కింద పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ బల్ల కింద ఈ కుక్క పిల్లలు కూడా ఏం చేస్తాయి? వాటిని తినును కదా అని చెప్పినప్పుడు ఆ యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? ఆ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని చెప్పాను. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే మరి ఇంకొక పత్రిక పాఠంలో అమ్మా నీ విశ్వాసం గొప్పదని దేవుడు అక్కడ చెప్తున్నటువంటి మాటను కూడా మనం గ్రహించవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఆమె విశ్వాసం గొప్పదని ప్రభువు చెప్పాడు. అంటే నిశ్చయంగా ఆమెకు ఏంటంటే యేసు ప్రభు నా కుమార్తెను స్వస్థపరచగలుగుతాడు, ఆయన మాట మాత్రం సెలవిస్తే సరిపోతుంది. హల్లెలూయా. మరి ఒక ఆయన వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఆయన మరి శతాధిపతిగా ఉన్నటువంటి ఆయన వచ్చాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రభువా, నేను మరి నీ దగ్గరకు రావడానికి నేను పాత్రుడిని కాదు, మరి నువ్వు నా దగ్గరికి రావడానికి నేను పాత్రుడని కాదు. కాబట్టి నీవు మాట మాత్రం సెలవేమో, నా దాసుడు ఏం చేయబడతాడు? స్వస్థపరచబడతాడు. నా దాసుడు ఏం చేయబడతాడు? స్వస్థపరచబడతాడు. అంటే వారంతా కూడా ఆయన కూడా చూసి మరి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేల్లో నేను ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని చెప్పినట్టుగా అక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. మరి 19వ వచనం కూడా చదువుకుందాం. అంతటా ఒక శాస్త్రి వచ్చి 19వ వచనం 10వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారా, ఇక్కడ దేవుడు అంటే విశ్వాసం ఎంత ఉంది అనేది ఇక్కడ మరలా కొలత అనేది ఇక్కడ వేయబడడం మనం చూస్తున్నాం. ఇంత విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసం చూడండి. అతనికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? ప్రభువా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు ఎక్కడో నా ఇంటిలో ఉండేటువంటి దాసుడు ఏం చేయబడతాడు? స్వస్థపరుస్తాడు. అది ఆ విశ్వాసానికి యేసు ప్రభువే ఆశ్చర్యపడ్డాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన, ప్రభువా నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు ఏం చేయబడతాడు? స్వస్థపరచబడతాడు. అంటే వాళ్ళు ముందుగానే నమ్మారు, ముందుగానే విశ్వసించారు. యేసు ప్రభు ఒక మాట చెప్తే చాలు, నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. మరి రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ కూడా యేసు ప్రభుని ముట్టితే చాలు, నేను బాగుపడతాను. మరి దయ్యం మరి పట్టుకునేటువంటి ఆ యొక్క కుమార్తెకు కూడా మరి ఆమె కూడా ఏం చేశాడు దేవుడు? ఆమె కూడా ఏం చేసిందంటే విశ్వసించింది ప్రభు మీద. ఆయన మరి ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు,
ఆయనకి నేను చెప్పుకుంటే చాలు, ఆయనకి నేను ప్రార్థన చేస్తే చాలు, నిశ్చయంగా నా కుమార్తె దెయ్యం నుండి విడుదల పొందుతుంది అనేది ఆమె విశ్వాసం. కాబట్టి యేసుప్రభు ఖచ్చితంగా అక్కడ మాట్లాడినప్పుడు ఆయన, అమ్మ నేను ఇశ్రాయేలు నశించిన గొర్రెల వద్దకే నేను వచ్చాను, కానీ నేను మరి ఇలాంటి వారి కొరకు నేను రాలేదని ఆయన మరి స్పష్టంగా చెప్పినా కానీ ఆమె ఏం చెప్తుంది? ఆమె విశ్వాసం ఏంటో తెలుసా? యేసు ప్రభుకి నేను ప్రార్థన చేసినట్లయితే, యేసు ప్రభుతో నేను చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా నాకు సహాయం దొరుకుతుంది అనేది ఆమె విశ్వాసం. నిశ్చయంగా సహాయం దొరుకుతుంది అనేది ఆమె విశ్వాసం. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అనేది ఆ విషయంలో మనం గమనించాలి, పరిశీలన చేయాలి. విశ్వాసం అనేది మరి అది ఏదో ఒక పదం. విశ్వాసం అంటే విశ్వాసులు, లేకపోతే విశ్వాసం అంటే ఏదో మనకు విశ్వాసం లేదు అని దాన్ని ఏదో చిన్న చూపు చూడకండి. విశ్వాసం అనేది అది అందులో ఒక శక్తి ఉంది, దానికి ఒక కొలత ఉంది, దానికి ఒక పరిమాణం ఉంది, దానికి ఒక పరిస్థితి ఉంది. బలహీనమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము మరి వృద్ధి పొందడం, విశ్వాసం ఎదుగుతుంది, విశ్వాసము మరి అది పెరుగుతుంది. ఇలాంటివన్నీ ఆ విశ్వాసానికి కలిగి ఉందనే విషయాన్ని ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇంతటి బలమైనటువంటి విశ్వాసం, కొండలను కూడా పెకలింపగలిగేటువంటి శక్తి దేనికి ఉంది? కొండలను కూడా పెకలింపగలిగే శక్తి దేనికి ఉంది? విశ్వాసానికి ఉంది. యేసు ప్రభు చెప్పాడు, అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం మరి నీకు ఉన్నట్లయితే ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడమంటే అది నిశ్చయంగా పడుతుందని చెప్పాడు. కాబట్టి విశ్వాసానికి అంత గొప్ప శక్తి ఉందనే విషయం తెలుసుకోవాలి. మరి కొండలు నీ మాట వింటున్నాయంటే నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మరి నువ్వు ఒక మాట చెప్తే మరి ఈ రోగాలు కానీ, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి అక్కర్లు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఏదైనా కూడా సరే అవి పెకలింపబడవా? అవి మరి అక్కడి నుంచి తొలగిపోవా? కాబట్టి ప్రియులారా, విశ్వాసమును బట్టి మనం ఏం చేయాలి? విశ్వాసమును బట్టి మనం కార్యాలు జరిగించాలి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలన్నీ చేశారని చెప్పేసి దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరచబడతా ఉంది. హల్లెలూయా. చూడండి, విశ్వాసం మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనంలో మనం చూస్తున్నట్లయితే విశ్వాసం అని మనం చెప్పుకుంటా ఉన్నాము. విశ్వాసానికి ఒక అర్థాన్ని కూడా దేవుడు బైబిల్లో తెలియపరిచాడు, ఒక డెఫినిషన్ కూడా దేవుడు ఇచ్చాడు. విశ్వాసం అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. అంటే ఖచ్చితంగా మనం పొందుకుంటాము, ఖచ్చితంగా మనకు వస్తుంది అనేది విశ్వాసం. అంటే మనకి ఇంకా రాలేదు కానీ అది వస్తుందని నమ్మడం విశ్వాసం అనమాట. మనకి ఇంకా రాలేదు అంటే విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షిస్తున్నాం. ఏమో నిరీక్షిస్తున్నాం? మనకు వస్తుంది, మన సహాయం వస్తుంది, మనకి అది కలుగుతుంది. ఎందుకంటే మనం వెళ్ళింది ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి. కాబట్టి మనకి నిశ్చయంగా సహాయం అనేది మనకు వస్తుంది. ఎందుకంటే ఆయన ముట్టితే చాలు, ఆయన మాట్లాడితే చాలు, ఆయన ప్రకటిస్తే చాలు, ఆయన ఊపిరి ఆయన మరి చేతులు ఉంచితే చాలు, లేకపోతే ఆయన దూరం నుండి ఒక మాట సెలవిస్తే చాలు అనుకొని ఎంతోమంది యేసు ప్రభు మీద వాళ్ళ విశ్వాసాలన్నీ వాళ్ళు ఉంచి అనేక గొప్ప కార్యాలన్నీ చేశారు. అలాంటి వారిలో ఈయన ఒకడు. ఎవరు? శతాధిపతి. ఆయన విశ్వాసం చూడండి. ప్రభువా, నువ్వు అసలు నన్ను తాకాల్సిన అవసరం లేదు. ప్రభువా, నువ్వు నన్ను తాకాల్సిన అవసరం లేదు, నా దాసుడు నా ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు. నేను నీ దగ్గరకు రావడానికి కూడా నేను అంత గొప్ప నేను పరిశుద్ధుని కాదు, నేను నీతిమంతుని కాదు, అసలు నీ దగ్గరికి నేను రావడానికి అసలు నేను యోగ్యుడిని కాదు. కాబట్టి మరి నువ్వు ఒక మాట చెప్పు చాలు, నా దాసుడు ఏమవుతాడు? నా దాసుడు స్వస్థపరచబడతాడు. విశ్వాసం అనేది ఇలా ఉండాలనేది దేవుడు మనకి ఈరోజు తెలియపరుస్తున్నాడు. విశ్వాసం అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి
ఒక స్థానం ఉంది. విశ్వాసం అనేది చాలా బలమైనది, శక్తివంతమైనది. విశ్వాసం అనేది మరి దేవుని వాక్యంలో మనకి చెప్పబడింది కదా. విశ్వాసం అనేది మరి ఒక డాల్ అని ఇక్కడ మనం చూస్తున్నాం. విశ్వాసం అనేది ఏంటది? ఒక డాల్ అని చెప్పేసి కూడా మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ వాక్యాన్ని కూడా మనం చదువుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని అన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది డాల్ అన్నమాట. అంటే దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నీ ఆరిపేయడానికి కూడా ఉపయోగపడేటువంటి ఒక శక్తి, ఒక ఆయుధం అన్నమాట. మరి ఇది ఏంటో తెలుసా? ఈ విశ్వాసం అనేది దేవుడు ఒక మనిషికి ఇచ్చేటువంటి సర్వాంగ కవచంలో ఇది ఒకటి. దేవుడు మనిషికి ఇచ్చేటువంటి సర్వాంగ కవచాలలో ఇది ఒకటి. ఏంటది? విశ్వాసము. హల్లెలూయా. ఆ విశ్వాసం అనేది ఒక డాలు. దాన్ని పట్టుకొని మనం మరి దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నీ కూడా ఆర్పివేయగలుగుతామని దేవుడు మనతో ఈరోజు స్పష్టంగా తెలియపరచాడు. ప్రియులారా, ఈరోజు మరలా నేను చెప్తున్నాను, విశ్వాసం అనేది అది చాలా బలవంతమైనది. కొండలను పెకలింపజేసేటువంటి శక్తి దానికి ఉంది. విశ్వాసం అనేది కొండలను పెకలింపజేసే శక్తి దానికి ఉంది. అది ఎంత విశ్వాసం, ఏ విధంగా ఆ విశ్వాసాన్ని మనం ప్రభు మీద మనం పెట్టుకునేటువంటి నమ్మకమే అది. ప్రభు మీద మనకి ఎంత విశ్వాసం అనేది, ఎంత విశ్వాసాన్ని మనం పెట్టుకున్నాం అనేది ఇక్కడ అనేక మంది ప్రభు దగ్గర స్వస్థత పొందుకున్న వాళ్ళందరినీ చూసి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరూ కూడా విశ్వాసం అనేది వాళ్ళు ప్రభు మీద వాళ్ళు ఒకరొకరు వాళ్ళు పెట్టుకున్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఫలిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసం కొలది ప్రవచిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? విశ్వాసం వాళ్ళకి ఎంతైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. అదే వాళ్ళకి విశ్వాసం అనేది బలమైనదిగా, శక్తి కలిగినదిగా, మరి ఎక్కువగా విశ్వాసం ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా గొప్ప కార్యాలు కూడా చేయగలుగుతారు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయంలో మనం మరి 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం కొన్ని వాక్యాలు చూసినట్లయితే విశ్వాసమును బట్టి చాలా గొప్ప కార్యాలు చేశారన్నమాట. విశ్వాసాన్ని బట్టి చాలా గొప్ప కార్యాలు చేశారు. హల్లెలూయా. చూడండి 29వ వచనంలో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:29. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. హల్లెలూయా. ఐగుప్తులు అలాగూ చేసి మునిగిపోయిరి. తర్వాత ఇంకా వాక్యాన్ని మనం చూసినట్లయితే 33, 34 మనం చదివినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33, 34. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలురైరి, అన్యుల సేవలను పారద్రోలిరి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, విశ్వాసం వలన అసలు నమ్మువానికి, అంటే ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటాడో, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వసిస్తాడో వానికి అన్నీ సాధ్యమే అని చెప్పేసి ఈరోజు దేవుడు చెప్తున్నాడు. నీకు అసాధ్యమైనది అసలు ఏది ఉండదు. నీ చేతిలో విశ్వాసం ఉంటే, నీ చేతిలో ఏముంటే, నీ చేతిలో ప్రభు అయిన యేసుని గురించిన విశ్వాసం ఉంటే నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకంటే నీ చేతిలో ఆయన మరి ఏర్పాటు చేసినటువంటి విశ్వాసం ఉంది. అమూల్యమైన విశ్వాసం అని కూడా దీని గురించి పేరు పెట్టబడింది. హల్లెలూయా. ఈ విశ్వాసం నీ చేతిలో ఉండేంత వరకు నీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు ప్రవచిస్తావు. ఆ విశ్వాసాన్ని బట్టి ఇక్కడ వాక్యం చదువుకున్నాం కదా, యుద్ధంలో వాళ్ళు పరాక్రమశాలులు అయిపోయారంట. మరి బలహీనులుగా ఉన్న వాళ్ళు బలపరచబడ్డారని చెప్పి రాయబడతా ఉంది. మరి విశ్వాసం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఎర్ర సముద్రంలో వాళ్ళు పొడి నేల మీద నడిచిపోయింది కూడా
కారణం ఏందో తెలుసా? విశ్వాసమే అని చెప్పి ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. అంటే అంతంత గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా ఎలా జరిగాయంటే తెలుసా? విశ్వాసం బట్టే. మరి సంసోను కూడా సింహమును పట్టి చీల్చడం కూడా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అతను చేయగలిగాడు. కాబట్టి ఇలాగా దేవుని యొక్క వాక్యంలో ఎంతమంది అయితే గొప్ప గొప్ప కార్యాలు చేశారో వాళ్ళందరూ దేవుని నమ్మి చేశారు ప్రియులారా. దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు చేశారు. ఈరోజు నువ్వు నేను అందరూ కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని నమ్మడం అనేది మనం నేర్చుకోవాలి. దేవుని యందు విశ్వాసాన్ని, దేవుని యందు నమ్మకం అనేది ఏ రీతిలో మనం నమ్మాలనేది మనం నేర్చుకోవాలి. ఈరోజు యేసు ప్రభువుని ఏ విధంగా మనం నమ్మాలి, ఏ విధంగా మనం యేసు ప్రభుని నమ్మాలి. ఆ శతాధిపతి చెప్పినట్టు, ప్రభువా నువ్వు నా ఇంట్లోకి రావాల్సిన అవసరమే లేదు, నువ్వు మాట చెప్పు చాలు బాగుపడిపోతాడు. అలాంటి విశ్వాసం మనకు ఉందా ఈరోజు? ఆ విధంగా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? ఏలియా విశ్వాసం ఏంటో తెలుసా? ఏలియాకి ఎంత శక్తి దేవుడు ఇచ్చాడో తెలుసా? ఆ శక్తి ఏలియాకి ఆ శక్తి ఎలా వచ్చిందో తెలుసా? విశ్వాసము. ప్రియులారా, ఈరోజు దేవుడు విశ్వాసం మీలో రగిలించాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఏలియాకి అసలు ఆ శక్తి ఎలా వచ్చిందో తెలుసా? కారణం విశ్వాసం. ఎందుకో తెలుసా? ఏలియా ఏం చేశాడు తెలుసా? ఏలియా మరి ఇతర అన్య దేవతల మరి వాళ్ళకి చెప్పాడు, ఈ యొక్క బలి పశు మాంసము ఏం చేయబడాలి? ఆ కట్టెల మీద పేర్చినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఎవరి యొక్క దేవుడైతే ఆ కట్టెలను ఆ మాంసమును అది అగ్ని చేత కాల్చి బుగ్గి చేస్తుందో ఆ దేవుడే నిజమైన దేవుడని అన్ని జనుల ఎదుట అతను రోషం కలిగి అతను సవాలు చేశాడు. ప్రియులారా, హల్లెలూయా. ఎందుకు అతను సవాలు చేశాడు? అతనికి విశ్వాసం ఉంది. అతనికి ఆ విశ్వాసం వలన శక్తి ఉంది. అతని దేవుడు ఎలా నమ్మాడు తెలుసా? విశ్వాసాన్ని ఎలా కూడబెట్టుకున్నాడు తెలుసా? అతను ఎలాగ దేవుని నమ్మాడు తెలుసా? మరి వాళ్ళంతా అయిపోయింది, వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈ ఏలియా బలిపీఠాన్ని కట్టి దాని మీద కట్టెలను పేర్చి దాన్ని ఏం చేశాడు తెలుసా? ఆయన విశ్వాసం, ఆ ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వెంటనే దాన్ని తగ్గించడం కాదు. ఈయన విశ్వాసం ఏంటో తెలుసా? దాన్ని నీళ్లతో నింపాడు. అది విశ్వాసం. హల్లెలూయా. ఏలియా ఏం చేశాడు? నీళ్లతో నింపాడు దాన్ని. అంటే అసాధ్యమైనది నా దేవుడు సాధ్యము చేస్తాడు అని రుజువు చేయడానికి నీళ్లతో నింపాడు. ప్రియులారా, అది ఏలియా యొక్క విశ్వాసం. హల్లెలూయా. ఏలియా యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? సాధారణంగా ఆ కట్టె మీద పేర్చబడినటువంటి మాంసము ఆకాశం నుండి అగ్ని దిగి అది కాల్చబడితే చాలు అని చెప్పేసి అనుకోలేదు ఏలియా. ఏం చేశాడు? నా దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేసేది నా దేవుడు అని చెప్పేసి అది రుజువు చేయడానికి ఏం చేశాడు తెలుసా? ఏలియా ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క ఏదైతే అసాధ్యం అంటే తడిసిపోయినటువంటి నీళ్ళలో మునిగిపోయినటువంటి కట్టెలను మాంసమును కాల్చడము ఏంటది? అసాధ్యం. కాబట్టి నా దేవుడు అసాధ్యమైనది చేస్తాడనేది ఏలియా విశ్వాసం. ప్రియులారా, ఈరోజు హల్లెలూయా. ఏలియా విశ్వాసం ఏంటి? నా దేవుడు అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తాడు, ఆయన చేయగలుగుతాడని చెప్పేసి ఏం చేశాడు? నీళ్లను ప్రార్థన కూడా చేయలేదు ఏలియా. ఏం చేశాడు? నీళ్ళను తీసుకొని వచ్చి కందకం అంతా కూడా మొత్తం నీళ్లతో నింపమని చెప్పాడు. హల్లెలూయా. తర్వాత ప్రభువుకు ప్రార్థన చేశాడు, ప్రభువా మరి నేను ఎవరి పక్షంగా ఉన్నాను, నీవే నిజమైన దేవుడని ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నువ్వు నా మనవి ఆలకించి నువ్వు సహాయం చేయవలసి ప్రార్థన చేస్తానే. ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటేనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ నీళ్లను కందకం ఆరిపోచేసి అగ్ని దిగి బుగ్గి చేసింది అనమాట. హల్లెలూయా. ఇది ఏలియా విశ్వాసం. హల్లెలూయా. ఈరోజు మనకి ఎలాంటి విశ్వాసం మనలో ఉందనేది మనం తెలుసుకోవాలి.
బలహీనమైన విశ్వాసాన్ని మనం ఏమాత్రం కూడా మనం దాన్ని ఉంచుకోకూడదు. విశ్వాస విషయంలో బలహీనంగా ఉండకూడదు. దేవుని ఈ రోజు నుంచి దేవుని ఎలా నమ్ముతారో మీ ఎలా విశ్వాసాన్ని మీరు కట్టుకుంటారో అది మీ చేతిలో ఉంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రభువుని ఏ విధంగా నమ్ముతారో చూడండి. మీరు ఏ విధంగా నమ్ముతారో మీరు చెప్పాలి. ఏ విధంగా ఏలియా విశ్వాసం కలిగి నమ్ముతారా? మరి ఇంకా రక్తస్రావం కలిగిన స్త్రీ చెప్పుకున్నట్టు ఆ విశ్వాసం కంటే ఇంకా మీరు దేవుని మీద మీ ఇష్టం వచ్చినట్టు విశ్వాసాన్ని మీరేం చేయొచ్చు. నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నీకు స్వస్థత కలుగుతుంది అంతే. అది విశ్వాసం. చాలామంది వచ్చి నా మీద చేతుల నుంచి ప్రార్థన చేయండి, నా మీద ఇది చేయండి, అది చేయండి అంటారు. నీ విశ్వాసం ఏం చేయాలి తెలుసా? నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఇదిగో దేవుడు నేను స్వస్థపరుస్తున్నాడు, వెళ్ళు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా చాలాసార్లు ఏం చేశాడు? కుమారి నీకు స్వస్థత కలిగి ఉన్నది, నీవు వెళ్ళుము. నీకు స్వస్థత కలిగింది, నీకు వెళ్ళుము. కుమారి నేను స్వస్థపరచాను, వెళ్ళుము. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎందుకంటే అలాగ ప్రభు మాట్లాడు. అదేవిధంగా యేసు ప్రభు కూడా విశ్వాసం ఎంత ఉందో తెలుసా? చనిపోయిన వాళ్ళని లేపగలిగేటువంటి విశ్వాసం యేసు ప్రభు దగ్గర ఉంది. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళని లేపగలిగే విశ్వాసం యేసు ప్రభు దగ్గర ఉంది. అంతేకాకుండా యేసు ప్రభు ఆయన మరణించి 3వ దినమందు లేస్తాడనేటువంటి విశ్వాసం ఆయనకు ఉంది. హల్లెలూయా. ఆ విశ్వాసం వల్లనే అవన్నీ తెలుసుకోగలిగాడు ఆయన. లేకపోతే ఆయన చనిపోయి మళ్ళీ ఎప్పుడు లేస్తానో ఇవన్నీ ఆయనకి తెలియకపోయేవి కావు. కానీ ఆయన ఎందుకు అవన్నీ తెలుసుకోగలిగినాడు? ఎందుకు ఆ విశ్వాసంలో అంత బలం ఉంది ఆయనకి. ఏంటి అంత బలం? ఆ విశ్వాసంలో అంత బలం ఉంది కాబట్టి శిష్యులకి ముందుగా చాలాసార్లు చెప్పాడు శిష్యులకి ఏమని? నేను శాస్త్రుల చేతను ప్రజాలతో నిందించబడి అపహాసించబడి వారి చేత నేను సిలువేయబడి చంపబడి 3వ దినమందు నేను లేస్తాను. ఇది యేసు ప్రభు మీద ఉన్నటువంటి, తండ్రి మీద ఉన్నటువంటి, ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం. హల్లెలూయా. అంటే వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు తెలుసా? మరి ప్రభు కూడా ఏం చెప్పాడు తెలుసా? నేను 3వ దినమందు లేస్తానని ముందుగానే అతను చెప్పాడు. ఎందుకంటే వారు ప్రభు తండ్రి మీద ఆయన ఉంచిన విశ్వాసం, తండ్రి మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు ప్రభు మీద నీకు ఎంత నమ్మకం ఉంది అనేది ఈరోజు నువ్వు మెజరింగ్ చేసుకోవాలి. ఎంత నమ్మకం ఉంది నీకు ప్రభు మీద ఈరోజు? హల్లెలూయా. ఈరోజు నువ్వు విశ్వాసాన్ని ఎంత నమ్మకం పెట్టుకున్నావు? నువ్వు ఈరోజు ఎంత నమ్మకంతో నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావు? ఇలాగ నువ్వు విశ్వాసం అనేది చిన్న విషయం కాదు. విశ్వాసానికి చాలా గొప్ప శక్తి ఉంది. కొండలను పెకలింపగలిగేటువంటి శక్తి విశ్వాసానికి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి శక్తిని నువ్వు దేవుని యొక్క పని కొరకు మీరు ఉపయోగించడానికి దేవుని మీద ఆసక్తి కలిగి ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా విశ్వాసాన్ని తక్కువ అంచనా వేయకుండా విశ్వాసాన్ని అందరికంటే గొప్పగా ఆయన మీద నమ్మకం గొప్పగా పెట్టుకోండి. ఏలియా చూసి నీళ్లు పోసాడు, నా దేవుడు చేస్తాడు. అలాగా మీరు అలాగ అసాధ్యమైన దాన్ని మీరు తెలియపరచండి. అదే మీ విశ్వాసం. హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలు మీరు మాట్లాడండి. అదే మీ విశ్వాసం. నా ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పేసి అసాధ్యమైన కార్యాలు మీరు మాట్లాడండి. అదే మీ విశ్వాసం. అదే మీ గొప్ప విశ్వాసం. హల్లెలూయా. అందరూ అనుకుంటున్నారు, అందరూ మరి ఒక సహోదరుని చూసి లేకపోతే ఒక మనిషిని చూసి ఇతను ఇంకా బతకడు, ఇతను ఇంకో బతకడు అని చెప్పేటువంటి అట్లాంటి పరిస్థితులు ఎవరైనా కూడా మీకు ఏర్పరచబడినప్పుడు మరి మీ విశ్వాసం ఎలా ఉండాలి తెలుసు? అక్కడ ఇతను బతుకుతాడు. హల్లెలూయా. ఇతను యేసు ప్రభు విశ్వాసమందు ఇతను బతుకుతాడని చెప్పేసి మీరు చెప్పాలి. అది మీ యొక్క బలమైన విశ్వాసం. అది మీ విశ్వాసం. అసాధ్యమైన దాన్ని మీరు పలకండి. అసాధ్యమైన దాన్ని నా దేవుడు చేస్తాడని మీరు చెప్పండి. హల్లెలూయా. అసాధ్యమైన దాన్ని నా దేవుడు చేస్తాడని చెప్పండి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని మరి మీ మాటలు కూడా ఆయన బలపరుస్తాడు, మీ విశ్వాసాన్ని ఆయన బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఏంటో తెలుసా? మరి విశ్వాసం లేని తరం వాళ్ళారా, ఎంతకాలం నేను మీతో కూడా ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. అంటే
విశ్వాసం లేకున్నటువంటి తరముల వారుగా ఉన్నారే, విశ్వాసం కలిగిన తరం వారుగా మీరు లేరే అని దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి పిల్లరా, ఈ వాక్యాన్ని విని విశ్వాసాన్ని కూడగట్టుకోండి. విశ్వాసం ఎవరు ప్రభు మీద ఎంత నమ్మకం, ఏ విధంగా నమ్మకం పెట్టుకుంటారో అది దేవుడి దగ్గర నుంచి మీకు దొరికేటువంటి శక్తి. హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడి మరి నూరంతలుగా ఫలింపు చేసి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, కృపగల తండ్రి, దయగల తండ్రి, విశ్వాసం గురించి ఈ దినం మీరు మాకు తెలియజేసినటువంటి నీ మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. అవును ప్రభా తండ్రి, విశ్వాసం విషయంలో మేము చాలా బలహీనలుగా ఉంటున్నాం. నీ మీద అసలు ఎంత నమ్మకం పెట్టుకోవాలి, ఎలాగ నమ్మకం పెట్టుకోవాలి, ఎలాగ అసాధ్యమైన వాటిని మేము మా నోటితో పలకాలి అని చెప్పేసి మేము బలహీనలుగా ఉంటున్నాము తండ్రి. విశ్వాస విషయంలో ప్రభా నీ బిడ్డలు అందరినీ మమ్మల్ని బలపరచండి తండ్రి. విశ్వాసం కలిగిన తండ్రి అయినా గొప్ప కార్యాలు చేసి మీ నామాన్ని మహింపరిచి మీ నామాన్ని స్తుతించి అనేక మంది కూడా తండ్రి విశ్వాసమును బట్టి ప్రవచించినట్లుగా విశ్వాసమును బట్టి తండ్రి అయినా అసాధ్యమైన వాటిని సాధ్యము ఏలియా విశ్వాసం ఇంకా అనేక మంది బైబిల్లో ఉంటే అనేక మంది విశ్వాసాన్ని వెంబడించడానికి మీరు సహాయం దయచేయమని సమస్త నీకు అప్పచెప్పుకుంటూ ఈ వాక్యం విన్న ప్రతి బిడను 100 60 30 దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. హల్లెలూయా.